Hello guys, Hanuman movie review. మూవీ ఎలా ఉంది ఏంటి అన్ని డిస్కస్ చేసుకుందాం. బట్ దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేశారా? చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు చేస్తేనే నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి ఇంకా వీడియోస్ చేస్తాను. యాజ్ ఐ బిఫోర్ మనం జూన్ కల్లా కొంచెం చిన్న టార్గెట్ అనుకుంటున్నాం, అది రీచ్ అవ్వాలి. రోడ్ టు 1K. సో మీరు చేయాలి, మీరు చేస్తారని నమ్మకంతో ఉన్నాను. సో లెట్స్ బిగిన్ ద షో. హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ లో మనం మూవీ రివ్యూస్ గురించి, ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మేనర్. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే లైక్ ఈ మూవీ రివ్యూ చేయి, ఆ మూవీ రివ్యూ చేయి, లేదంటే ఈ ఫిట్నెస్ కంటెంట్ చేయి, ఆ ఫిట్నెస్ కంటెంట్ చేయి, ఇలాంటి కంటెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో రాయండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ ని కింద ఇస్తాను, అక్కడికి వెళ్ళిపోండి. సో యాజ్ ఐ సెడ్ ఎవ్రీ టైమ్ లైక్ ఎవ్రీ సజెషన్స్ విల్ బి కన్సిడర్. అండ్ రివ్యూ స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి. బేసికలీ ఈ మధ్య చాలా మంది ఏంటంటే మూవీలో ఒక ఇంపాక్ట్ సీన్స్ కానీ, లేదంటే ఒక మంచి హై ఇచ్చే సీన్స్ కానీ అన్ని వాట్సాప్ స్టేటస్ లో పెట్టేస్తున్నారండి. సినిమా మొత్తం ఆల్మోస్ట్ పెట్టేస్తున్నారు. అది కొంచెం తగ్గించుకోండి. ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ నేను అర్థం చేసుకోగలను, బట్ స్టిల్ కొంచెం అలా షేర్ చేయొద్దు. అలా షేర్ చేస్తే అప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఆ సీన్ చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ పోద్ది. సో నా ఫ్రెండ్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ అవుట్ ఆఫ్ ద సర్కిల్ కూడా చాలా మంది ఇదే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కానీ, వాట్సాప్ స్టోరీస్ లో కానీ ఇలా మంచి ఇంపాక్ట్ సీన్స్ అని షేర్ చేస్తున్నారు. సో అది ఆపండి. ఈసారి అవిపగను. మూవీ విషయానికి వస్తే మూవీ ఎలా ఉందిరా అంటే fantastic, superb, mind blowing, unbelievable. అది మ్యామ్ నిజంగానే సినిమా చాలా చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లోని ఇంత బాగా అవుట్పుట్ నేను ఇస్తాను అనుకోలేదు, బట్ స్టిల్ సినిమా అయితే చాలా చాలా బాగుందండి. సినిమాటోగ్రఫీ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, లేదంటే బీజిఎం లో కానీ ప్రతి ఒక్క క్రాఫ్ట్ లోని నిజంగా చాలా మంచి వర్క్ చేశారండి. మంచి అవుట్పుట్ అయితే మాత్రం ఇచ్చారండి. ఇంకా వరల్డ్ బిల్డింగ్ విషయానికి వస్తే కూడా చాలా బాగా చేశారండి. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ ట్రైలర్ లోని ఆ హనుమాన్ ఐడియల్ ఉంటుంది కదా, ఒక రాక్ ఐడియల్. సో అది కానీ, లేదంటే ఆ విలేజ్ బిల్డింగ్ కానీ, లేదంటే లోపల అట్మాస్ఫియర్ కానీ, లేదంటే ఆ డీటెయిలింగ్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా ఆర్గానిక్ గా ఉన్నాయి. అంటే లైక్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అనమాట. ఇంత తక్కువ బడ్జెట్ లోని నిజంగా అంత ఎఫర్ట్ వర్క్ చేశారంటే ఇట్స్ రియలీ గుడ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే కూడా ఈవిడ పేరు రాసుకొచ్చాను, అమృత అయ్యర్. సో ఈవిడ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది అండి. అంటే లైక్ ఇప్పుడు మూవీలోని కమెంట్ గోలో కాకుండా, ఫ్లాష్ పాయింట్ కాకుండా మంచి ఇంపార్టెన్స్ రోల్ ఇచ్చారు. లైక్ హీరోయిన్ మీద కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. సో బాగుంది. ఈవిడ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సో అందులో అయితే పెద్ద ఫాల్ట్స్ ఏం లేవు. సో ఆవిడ క్యారెక్టరైజేషన్, ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంది. ఇక మన హీరో తేజ సజ్జా గారి విషయానికి వస్తే నేను అనుకున్నా మూవీ రిలీజ్ అవ్వకుండా అనుకున్నా బేసికల్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి వాళ్ళు పడితే చాలా బాగా చేస్తారని చెప్పేసి. సో యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ ఈయనైతే మాత్రం చాలా బాగా చేశారండి. చాలా జస్టిస్ చేశారు ఆ రోల్ కి. అంటే లైక్ ఎమోషన్ సీన్స్ కానీ, లేదంటే కామెడీ సీన్స్ కానీ, లేదంటే ఫైట్ సీక్వెన్స్ లో కానీ ప్రతి దానికి కొంచెం చాలా జస్టిస్ చేశారు. ఇన్ఫాక్ట్ మీరు ఆయన చూసిన తర్వాత ఆ రోల్ కి ఈయనైతే పర్ఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఆ రోల్ లో మళ్ళీ ఇంకొకరిని పెడితే ఈ సినిమా ఎలా ఉంటుందని చెప్పి ఊహించుకోలేదు. సో అంత బాగా చేశారు అనమాట. ఇలాగే మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేసుకుని వెళ్తే మంచి కెరీర్ ఉంటుంది ఆయనకి. బట్ చూద్దాం లైక్ ఫ్యూచర్ లో ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సినిమాకి అయితే మాత్రం తేజ సజ్జా గారు 100% ఇచ్చారు. చాలా జస్టిస్ చేశారు ఆ రోల్ కి అయితే. ఇంకా సపోర్టింగ్ రోల్స్ లో కూడా మన సత్య గారు, గెటప్ సీను గారు, వీళ్ళకి కూడా ఒక మంచి రోల్స్ ఇచ్చారండి. బేసికలీ వీళ్ళు కామెడీ కానీ, లేదంటే ఆ పంచ టైమింగ్లు కానీ చాలా బాగుంటాయి. చాలా ఆర్గానిక్ కామెడీ లా ఉంటాయి. మంచి కామెడీ లాగో, లేదంటే ఆర్టిఫిషియల్ కామెడీ లాగా అనిపించదు. చాలా ఆర్గానిక్ కామెడీ, చాలా ఫ్రెష్ గా ఉంది. సో ఆ పంచ్ కూడా కొంచెం పేలే. నాకైతే కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా మనం విలన్ విషయానికి వస్తే విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా రాశారండి. ఈయన పేరు వినయ్ రాయ్. యాక్చువల్లీ ఈయన చాలా మూవీస్ చేస్తారు. జూన్ పోతే ఆ పాట కూడా తీశారు అనమాట. సో బేసికల్లీ నేను ఫస్ట్ భయపడింది ఏంటంటే విలన్ కి సూపర్ హీరో మోటివ్ ఏదో ఉంటది తెలుసు, కానీ అది ఎలా హ్యాండిల్ చేస్తారని చాలా భయపడ్డా. బట్ ఈ సినిమాలో అయితే మాత్రం దాన్ని చాలా బాగా డీల్ చేశారండి. లైక్ ఆ మోటివ్ ఒకటి ఉండాలి విలన్ కి. కొంచెం అలాంటి మోటో ఉంటే కొంచెం బాగుంటది. ఒక చిన్న బ్యాక్ స్టోరీ, చిన్న మోటో ఇలా ఉంటే బాగుంటది. సో ఈ మూవీలో కూడా అది బాగా హ్యాండిల్ చేశారు. సో విలన్ కూడా చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని వచ్చిన మోటో ఉంటుంది. దానికోసం ఏవైనా చేద్దాం అనుకుంటాడు. సో అది కూడా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ ముగ్గురు డైరెక్టర్స్ చేశారు అన్నమాట. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. ఒక 2-3 సాంగ్లు ఏవో పక్కన పెడితే బీజిఎం కానీ, మిగతా సాంగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. లిటరల్లీ బీజిఎం అయితే కొన్ని సీన్స్ లోని గూస్ బంప్స్ వస్తాయి. నాకైతే గూస్ బంప్స్ వస్తాయి, మీకైతే అంత బాగుంది. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే బేసికలీ నార్త్ పీపుల్ మైథాలజీ అంటే ఇప్పుడు చచ్చిపోతారు. మన చిన్న చిన్న మూవీస్ నే 100 crores వరకు తీసుకెళ్ళారు. మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ కానీ, లేదంటే ఇంకొక 2-3 సినిమాలు వచ్చాయి మధ్యలో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఆర్ తీసుకున్నా, అది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. బట్ ఆర్ఆర్ తీసుకున్నా చిన్న మైథాలజీ పార్ట్ ఏమైనా ఉంటే వాళ్ళు చాలా నచ్చుతాయి. అలాంటిది ఈ మూవీ కానీ కొంచెం ఎక్కువ స్క్రీన్స్ కానీ నార్త్ లో ఇస్తే సినిమా దద్దరిల్లిపోద్దండి నేను చెప్తున్నాను. అండ్ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి లిటరల్లీ, అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ, బట్ ఆ సీన్స్ లో థియేటర్ అయితే మాత్రం అరుపులు. ఆ సీన్స్ అంతా గూస్ బంప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లైమాక్స్ పార్ట్ కానీ, లేదంటే ప్రీ క్లైమాక్స్ ముందు ఒక చిన్న ఫైట్ ఉంటుంది.
ఫైట్ ఉన్నప్పుడు వెనకాల ఒక బుల్లెట్స్ అని పేర్చి ఒక రాముడు ఇది చేసి ఆ వెనకాల హనుమంతుడు ఐడియల్ చూపిస్తారనమాట. ఆ ఫైట్ ఉంటది సూపర్ అసలు. అండ్ దట్టు ఇంకా క్లైమాక్స్ పార్ట్ లోనే అయితే మాత్రం ఇంకా పీక్స్ గూస్ బంప్స్. ఇంకా ఇకలి నాకు మైథాలజీ కాన్సెప్ట్స్ అంటేనే చాలా ఇష్టం. అంటే సూపర్ హీరోయిక్ మూవీయే బట్ బ్యాక్ డ్రాప్ మాత్రం మైథాలజీ. అలాంటిది ఆ మైథాలజీ తీసినప్పుడు చాలా మంచిగా హ్యాండిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లైవ్ క్యారెక్టర్స్ పెట్టినప్పుడు చాలా బాగా హ్యాండిల్ చేయాలి. లైక్ స్టోరీ పరంగా కానీ లేదంటే విఎఫ్ఎక్స్ పరంగా కానీ చాలా మంచిగా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్స్ ని మనం ఓన్ చేసుకోవాలి, లేదంటే చాలా ఇన్ఆర్గానిక్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆదిపురుష్ సినిమా తీసుకోండి, అది ప్యూర్ మైథాలజీ, ఆ స్టోరీ లైన్ అందరికీ తెలుసు. బట్ కంపేర్ టు ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే మాత్రం నన్ను అడిగితే ఒక 100 times బెటర్ అండి. లైక్ ఒక 2-3 సీన్స్ లోని కొంచెం బ్యాక్ డ్రాప్ ఉంది అంటే లైక్ బడ్జెట్ అలాంటిది, ఇంత తక్కువ బడ్జెట్ లో అంత బాగా తీసారంటే నిజంగా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆదిపురుష్ తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక 700 crores అంత పెట్టి తీసినట్టు 800 crores. ఇది గట్టి కొడితే నాకు తెలిసి ఒక 200 crores 100 crores కూడా అయిందో లేదో నాకు తెలియదు. బట్ స్టిల్ అంత మంచిగా ఉంది వర్క్. అండ్ ఇంకా లైవ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మన విభీషణుడు కానీ లేదంటే హనుమంతుడు కానీ ఈ క్యారెక్టరైజేషన్స్ అయితే మాత్రం చాలా బాగా డీల్ చేశారండి. బేసికల్ ఇలాగే చెయ్యాలి. అంటే లైక్ కొంచెం స్టోరీ మీద కొంచెం గ్రిప్ ఉండాలి, కొంచెం రైటింగ్ ఇన్డెప్త్ గా రాయాలి, ఆ క్యారెక్టర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలి, చేస్తేనే కొంచెం ఇలా హిట్ అవుతాయి. సో ఇలాంటి సినిమాలు తెలుగులో ఇంకా పడాలి, పడితేనే మన చిన్న చిన్న సినిమాలు కూడా గట్టిగా ఆడతాయి. నార్త్ లోని పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి, చిన్న చిన్న ఫాస్ట్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే అవి టోటలీ ఫర్గివబుల్ అండి. అంటే లైక్ ఇప్పుడు ఆ విలన్ సూట్ తయారు చేసినప్పుడు వెనిల్ కిషోర్ గారు అంటారు ఇది వైబ్రేనియం కన్నా చాలా పవర్ఫుల్ అది అని చెప్పేసి. బేసికల్లీ వైబ్రేనియం అనేది అసలు భూమి మీద లేదు, అదంతా ఏదో మార్వల్ సినిమాలో ఏదో కొంచెం ఫ్యాంటసీ టైప్. అది వైబ్రేనియం కానీ ఇవన్నీ లేవు అవి. సో అలాంటి చిన్న చిన్న ఫాస్ట్ పాయింట్స్ ఉన్నాయి. బట్ టోటల్ గా చూసుకుంటే మాత్రం అవి టోటలీ ఫర్గివబుల్. మీరు మర్చిపోతారు, సినిమాలో కనెక్ట్ అవుతారు. అయితే మీరు ఎలాంటి సినిమా అయితే థియేటర్లో చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో వెళ్ళినా సరే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఓవరాల్ గా మన హనుమాన్ మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, చేయాలి. జూన్ కల్లా మన టార్గెట్ కంప్లీట్ అవ్వాలి, రోడ్ టు 1K. సో చేస్తారు అనుకుంటున్నా. అలాగే మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లోనో లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను కింద ఇస్తాను, అక్కడికైనా వెళ్ళి కామెంట్స్ రాయండి, మీ సజెషన్స్ ఇవ్వచ్చు. చూద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.